అండి, శనగపిండితో కాకుండా ఇలా పప్పును నానబెట్టి ఎప్పుడైనా లడ్డూలను చేశారా? కామెంట్ లో చెప్పండి. పిల్లలు 2 days నుండి లడ్డు కావాలంటున్నారని ఇంట్లోనే సింపుల్ గా ఇలా లడ్డూలను చేశాను. ముందే ఒక గ్లాస్ శనగపప్పుని 3 hours నానబెట్టి శుభ్రంగా కడిగి ఇలా మిక్సీ పట్టాలి. ఇందులో కొన్ని వాటర్ పోసి పలుచగా కాకుండా ఇలా బజ్జీల పిండి లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏమో పిండినంతా గిన్నెలో వేసుకొని చిటికెడు సోడా, ఉప్పు వేసుకొని కలిపిన తర్వాత హీట్ ఆయిల్ లో ఇలా బజ్జీలాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఇలా మెత్తగా కాల్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం మనం ఏ గ్లాస్ తోనైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోని చక్కెర వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాస్ పప్పుకి గ్లాసున్నర చక్కెర వేసుకున్నా. తడిచే వరకు కొన్ని నీళ్లు పోసి ఇందులో యాలకుల పొడి, 2 spoons నెయ్యి వేసుకొని అంతా కరిగిపోయిన తర్వాత పాకం వచ్చిందని తెలుసుకోవడం కోసం గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇలా పాకం వేసి చూస్తే తీగలాగా రావాలి. లాస్ట్ లో చిటికెడు పసుపు వేసుకున్నా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. వాళ్ళనుకుంటే మీరు ఫుడ్ కలర్ వేయొచ్చు. చల్లారాక ఇలా లడ్డూలను చుట్టుకోవాలి. తో పాటు నా చిట్టి తల్లులు కూడా చిన్న లడ్డూలను చుట్టారు. మోతీచూరు లడ్డు చాలా స్మూత్ గా వచ్చాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.